క్రైస్తవులు చేయకూడనివి, యేసునందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులు చేయకూడనివి ఏంటి అంటే, ప్రార్థించకుండా దినాన్ని ప్రారంభించవద్దు, ప్రార్థన లేకుండా ఆ దినమును ముగించవద్దు, ప్రార్థించకుండా పనికి వెళ్ళొద్దు, ప్రయత్నించకుండా ఫలితాన్ని కోరవద్దు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు, బైబిల్ చదవకుండా బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, బైబిల్ చదవకుండా భోజనం చేయొద్దు. నీలో మూడున్నాయి: శరీరము, ఆత్మ, మనసు. ఈ మూడింటికి ఫుడ్ కావాలి. నీ శరీరానికి ఆహారము, భోజనము, బ్రేక్ఫాస్ట్. నీ మనసుకు ఆహారం ఏంటి తెలుసా? సమాచారము, నాలెడ్జ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనసుకు ఫుడ్. నీ ఆత్మకు ఆహారము బైబిల్ వాక్యం. ఆత్మ ఆహారం లేక అది నీరసించిపోయి, బలం లేక అనేకుల యొక్క ఆత్మలు బలహీనంగా ఉన్నాయి. సో నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యం. 1 పేతురు 2:1-2 వచనాల్లో ఆత్మలోకంలో మనం బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితము, బైబిల్ వాక్యం కావాలి. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టి వ్యర్థుడు కావద్దు. అన్య ఆచారములు అభ్యసించవద్దు, వాటి వల్ల అంధకారం పాలు కావద్దు. దేవుని పని విషయంలో వెనకాడవద్దు, దేవునికి ఇచ్చుట్లో పిసినివానిగా ఉండొద్దు, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండవద్దు, దేవుని కార్యములను చులకనగా చూడొద్దు, పాపానికి చోటు ఇవ్వద్దు, సత్కారం చేయటం మానవద్దు, సిద్ధపాటు లేకుండా మరణించవద్దు. ఇవన్నీ చేయాల్సి చేయగలము, చేయకూడదు చేయకుండా ఆపగల శక్తినిచ్చేవారు ఎవరో చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఆత్మీయతను, భక్తిని పెంచుకోండి, విశ్వాసాన్ని పెంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు DJ స్టీఫెన్ పాల్ అను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.